తిరుపతి జిల్లా గూడూరు ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉన్నాయి. గూడూరులో సిలికా సంపద బాగా ఉంది. అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయితే ఓసీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎస్సీలు ఎక్కువ మంది ఉన్నా ఎవరైతే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరికి సపోర్ట్ చేస్తారో వారు గెలవడం ప్రతిసారి ఆనవాయితీగా జరుగుతుంది. ఇప్పటి వరకు వైసీపీ ఆవిర్భావం నుంచి గూడూరులో వైసీపీని గెలుస్తూ వస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేనే గెలుస్తున్నాడు. ఇంతవరకు వైసీపీ ఆవిర్భావం నుంచి గూడూరులో టీడీపీ దాఖలా లేవు. ప్రస్తుతం వైసీపీ నుంచి ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పోటీలో ఉన్నారు. వీరిరువురి మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. అయితే ఇక్కడ ప్లస్ ఏంటంటే అంతా గ్రామీణ ప్రాంతం, ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ ఉంది. దానికి తోడు రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉంది. ఈ రెండు సామాజిక వర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు మేరిగ మురళీధర్, మరోవైపు పాసం సునీల్ పోటీ చేసిన పాసం సునీల్ కంటే మేరిగ మురళీధర్ ముందంజలో ఉన్నాడు. ఈ ఎన్నికల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం 2024 జరిగిన ఈ ఎన్నికల్లో మేరిగ మురళీధర్ ముందున్నారు. దీనికి కారణం ఏంటంటే మేరిగ మురళీధర్ సౌమ్యుడు, ఆర్థికంగా పెద్దగా అవకాశాలు ఉన్న వ్యక్తి కాదు, అందరికీ అందుబాటులో ఉంటారు. సౌమ్యుడు, ఫస్ట్ సౌమ్యుడు అతను. మేరిగ మురళీధర్ నెల్లూరు పెద్దారెడ్డికి అనుకూలంగా ఉండే వ్యక్తి కావడం వల్ల ఒకవైపు నల్లపురెడ్డి, ఒకవైపు నేదురుమల్లి, పేరేటి శ్యాంప్రసాద్ రెడ్డి వీళ్ళంతా కలిసి మేరిగ మురళీధర్కి మద్దతు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతం ఓటర్లు ఎక్కువ మంది మేరిగ మురళీధర్కు మద్దతు ఇచ్చారు. మేరిగ మురళీధర్ వివాదరహితుడిగా ఉండడం వల్ల మేరిగ మురళీధర్ గూడూరు నియోజకవర్గంలో దాదాపు విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే 1-2% మాత్రమే పాసం సునీల్ వెనకబడ్డారు. గూడూరు నియోజకవర్గంలో టోటల్ ఓట్స్ ఎలా పడ్డాయి, ఎంత శాతం అయింది ఒకసారి పరిశీలిద్దాం. గూడూరు నియోజకవర్గంలో మొత్తం 2,45,205 ఓట్లు. దీనిలో మొత్తం ఓవరాల్ ఓటింగ్ ఇది ఓటింగ్ పర్సెంట్ 76.30% అయింది. ఓటింగ్ ఎలా జరిగిందంటే మొత్తం ఓవరాల్ ఓట్లలో 1,87,098 ఓట్లు నమోదు కాగా దీనిలో పురుషులు 91,660 ఓట్లు, మహిళల ఓట్లు 95,425 ఓట్లు మహిళలు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో పాటు 13 మంది అదర్స్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ వైసీపీ విజయకేతనం మరోసారి ఎగరవేసే అవకాశాలు ఉన్నాయని ప్రస్తుత ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి.